ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. No, sir. Okay. See, what is the web content and catalog processing అని చూసినామ్మా. Having a different types of catalogs అంటే ఒక catalog management అంటే having a eight different types of catalog చేస్తేనే మనం దాన్ని catalog గా కంటెంట్ చేస్తాం. అంటే ఏమేమి ఉంటుందో ఒకటి catalog processing, నెంబర్ 1 ప్రాసెసింగ్, హౌ టు మేక్ ఏ catalog అంటే ప్రాసెసింగ్ నథింగ్ బట్ మనం catalog రెడీ చేయాలంటే మన ప్రోడక్ట్నే మనము ఈడిఐగా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ డిజిటల్ మోడ్. అంటే కస్టమర్ ఎట్లా అంటే ట్రెడిషనల్గా ఫిజికల్ టచ్ దాన్ని చూసి డెమో చూసి చూడకుండా ఇక్కడ డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇమేజ్ ఎట్లుంటుంది, దాని యొక్క రెజల్యూషన్ ఎంత, దాని యొక్క సైజ్, కలర్ అంత క్లారిటీ ఉండాలి. నెంబర్ 1. ఓకేనా? దట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద క్యాటలాగ్. ఒక క్యాటలాగ్ మనం రెడీ చేయాలంటే క్యాటలాగ్ నథింగ్ బట్ డిజైనింగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్స్ లో మనకి ఆ ఇమేజెస్ కస్టమర్స్ కావాల్సిన నీడ్ నెసెసిటీ మా అంటే ఫ్రెండ్లీ యాక్సెస్ అంటే ఏం ప్రోడక్ట్ అని తెలియదు, మీరు చెప్తే అర్థం కాదు. సి మనం ఏదన్నా ఒకటి టెక్స్ట్ బుక్ ఏదైనా చెప్తాం అనుకోండి, సివిల్ సర్వీసెస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది అంటే ఎట్లుంటుంది, ఎట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలా, ఆబ్జెక్టివ్ టైపా, డిస్క్రిప్టివ్ టైపా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లుంటుంది తెలియదు. ఓకేనా? తెలిసినోడు ఏమంటాడంటే టెక్స్ట్ బుక్ లో ఉంటుంది తీసుకుంటే ఎట్లుంటుంది అంటే యు ఆర్ గివింగ్ ద డెమో అంటే ఆ ఇమేజ్ ఎట్లుంటుంది, ఆ బుక్స్ ఎట్లుంటుంది, ఇండెక్స్ పేజెస్ ఎట్లుంటుంది అనేసి మనము దాన్ని ఆన్లైన్లో డిస్ప్లే చేసేదాన్ని క్యాటలాగ్ మేనేజ్మెంట్ అంటాం. సి హౌ టు మేనేజ్ యువర్ క్యాటలాగ్స్ ఇన్ ఈ కామర్స్ వెబ్సైట్స్. ఏమేమంటే నెంబర్ 1 హౌ ప్రాసెస్. ఫస్ట్ యూ వాంట్ టు ప్రాసెస్ ద క్యాటలాగ్ అంటే ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలనేది నెంబర్ 1 మనము ఒక జస్ట్ లైక్ బ్లూ ప్రింట్ అంటే సిస్టమ్కి అప్లోడ్ చేయకముందు దాని యొక్క వ్యూ విజన్స్ ఎట్లా ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ సైజ్ మొత్తం కానీ మనము ఇమేజ్ ద్వారానే మనం అప్లోడ్ చేస్తాం. దట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద క్యాటలాగ్. సి హౌ టు బిల్డ్ అండ్ ఇండెక్సింగ్. బిల్డింగ్ అండ్ ఇండెక్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఇండెక్సింగ్ ఇస్తున్నామా క్యాటలాగ్ రెడీ చేయాలంటే వై యూఆర్ క్రియేటింగ్ ద ఇండెక్స్ సి ఈజీ రెఫరెన్స్కి ఇండెక్స్ యూజ్ చేస్తామా. ఈజీ రెఫరెన్స్ నథింగ్ బట్ మనక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే మీకు డ్రెస్సింగ్స్ కావచ్చు, కంప్యూటర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి మా అంతా స్టేషనరీస్, బుక్స్, పెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి అదంతా వచ్చి సపరేట్గానే డివైడ్ అయి ఉంటుంది ఎక్కడన్నా కానీ. ఈవెన్ దో ప్రొవిజనల్ స్టోర్స్, మనకి పెన్స్, బుక్స్ కావాలంటే బుక్ స్టోర్స్, ఇట్లా సపరేట్గా స్టోర్స్ లాగా కెట్లాగ్స్ కూడా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని సపరేట్గా డివైడ్ చేసుకునేసి వర్క్ చేసేదే బిల్డింగ్ అండ్ ఇండెక్సింగ్ అంటాం. హౌ టు బిల్డ్ యువర్ క్యాటలాగ్. సి మనం ఒక క్యాటలాగ్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, హౌ టు బిల్డ్ యువర్ క్యాటలాగ్స్ అండ్ ఇండెక్సింగ్. దానికి ఏదైతే పేజ్ నెంబర్స్ ఇస్తామో దట్ ఈస్ ద ఇండెక్సింగ్. హియర్ వీఆర్ నాట్ అసైనింగ్ ఎనీ పేజ్ నెంబర్స్ కానీ ఏమి కానీ ఇవ్వడం లేదు. జస్ట్ ఇండెక్సింగ్ అంటే క్లిక్ చేస్తాను ఎలక్ట్రానిక్స్ అనేది క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం డిస్ప్లే కావాలి. ఓకేనా? టీవీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ కావచ్చు, మౌస్, కీబోర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ఎలక్ట్రానిక్ ఐటమ్స్. దట్ ఈస్ ద ఇండెక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్లిక్ జస్ట్ ద యూజర్ క్యాన్ క్లిక్ ద ఇండెక్స్ అంటే క్లిక్ ఆన్ ఎలక్ట్రానిక్స్ పైన క్లిక్ చేస్తేనే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ప్రోడక్ట్ మొత్తము దాంట్లో వచ్చేస్తున్నాం. దాన్నే ఇండెక్సింగ్ అండ్ బిల్డింగ్ ద క్యాటలాగ్స్ అన్నమాట. హౌ టు బిల్డ్ అండ్ ఇండెక్సింగ్ అనేది ఆ బ్లాక్ చూస్తున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ కేటగిరైజ్డ్ సర్వీసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇదంతా డిస్కస్ చేస్తున్నామా. సి వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ క్యాటలాగ్స్ డిఫరెన్సెస్. కేటగిరైజ్డ్ ఎందుకు కేటగిరైజ్డ్ అంటే సి మన క్లాస్ రూమ్స్, మీ యొక్క క్లాస్ రూమ్స్ కావచ్చు, పర్సంటేజ్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి కేటగిరైజ్డ్. సి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యువర్ మార్క్స్ని బేస్ చేసి మిమ్మల్ని కేటగిరైజ్ చేసేటట్టు మనం ఇక్కడ ఆన్లైన్ బిజినెస్లో కూడా మనకు ప్రోడక్ట్స్ని కేటగిరైజ్ చేస్తేనే user can access friendly user can access friendly with our e-commerce websites. అంటే ఈజీగా ఉంటుంది, యూజర్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడము, దాంట్లో ఉండే బెనిఫిట్స్ పొందడం ఇట్లాంటిదంతా ఇది చేసుకునేది కేటగిరైజ్. అంటే మొత్తం గుంపుల్లాగా సి మార్కెట్లో పోతే ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది కానీ ఏదేది దాంట్లో ఒక్కొక్క బ్లాక్స్. సి వెజిటేబుల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే కేటగిరైజ్ చేస్తేనే దెన్ ఓన్లీ దే క్యాన్ సెల్ ఈజీలీ, వీ క్యాన్ పర్చేజ్ ఈజీలీ. ఈజ్ ఇట్ క్లియర్? ఎందుకు కేటగిరైజ్ అంటే డివైడ్ చేసి పెడుతున్నది ఎందుకురా అంటే ప్రతి చోట్ల కేటగిరైజ్డ్గా ఉంటుందమ్మా. ఓకే,
మీకు మార్కెట్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, ఈవెన్ దో షాపింగ్ మాల్ కూడా పోయినారంటే దే ఆర్ ఆల్సో డివైడెడ్ కేటగరైజ్డ్. ఇప్పుడు డ్రెస్సింగ్ కొంటారనుకోండి, డ్రెస్సింగ్ లో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సపరేట్ గా డివైడ్ చేసి పెట్టింటారు. ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే మింగిల్ అయితే మిక్స్ అయిందంటే మిక్స్ అయితే ఏమవుతుందంటే దే గెట్ కన్ఫ్యూజ్డ్, యు ఆర్ ఆల్సో గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎవరెవరికి ఏమేమి డ్రెస్ అని తెలియదు, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి దే ఆర్ కేటగరైజ్డ్ ద సర్వీసెస్. Okay, that is the very useful to the customers. After categorized, what is the use of image editing and services? Image editing and services, it is a main role. ఎందుకంటే capture, if I am capturing any images, నేను క్యాప్చర్ చేసిన ఇమేజ్ అట్లే అప్లోడ్ చేసినాను అనుకోండి. అట్లా అప్లోడ్ చేస్తే దాంట్లో క్లారిటీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఇమేజ్ సైజ్ కావచ్చు, టోటల్లీ డిఫరెంట్. వెరాస్ యువర్ ప్రోడక్ట్, మీ యొక్క ప్రోడక్ట్ రియాలిటీ తగ్గిపోతుంది. ఓకేనా? కస్టమర్ ఆ ప్రోడక్ట్ నిజంగానే మీకు స్క్రాచెస్ ఉన్నదంటే మీరు ఆ స్క్రాచెస్ని అట్లా అప్లోడ్ చేసినారనుకోండి, కస్టమర్ కెనాట్ బై యువర్ ప్రోడక్ట్స్. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్కే మనము ఇమేజ్ ఎడిటింగ్ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడు చూసినా ఇమేజ్ ఎడిటింగ్ సర్వీస్ అనేది రన్ అవుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ ఇమేజ్ క్వాలిటీ కానీ, కంటెంట్ కానీ క్లారిటీ ఉండాలి. ఓకేనా? దానికోసం ఎడిటింగ్, సపోజ్ రెజల్యూషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్లాంటిదంతా కానీ ఇమేజ్ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. ఓవరాల్ ఈ 8 ప్రాసెస్ జరిగితేనే దట్ ఈస్ బిలాంగ్స్ టు ఈ-కామర్స్ కేటలాగ్ మేనేజ్మెంట్ అంట. అంటే ఇవన్నీ సెట్ చేసి ఒకటే, అంటే ఇవన్నీ ఏమేమి పార్ట్స్ కాదమ్మా, ఇట్లా డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వింగ్ వర్కౌట్ చేసి సపరేట్గా అప్లోడ్ చేసి మొత్తం ఫైనలైజ్ చేసేదాన్ని మనం కేటలాగ్ మేనేజ్మెంట్ అంట. కన్జర్వేషన్ సర్వీసెస్ అండ్ కేటలాగ్స్ అప్లోడ్ అండ్ మెయింటెనెన్స్. అప్లోడింగ్ మెయింటెనెన్స్ అనేది ఎట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంటే మీ యొక్క ప్రోడక్ట్స్ కొత్తగా రిలీజ్ కావడం కానీ, లేకపోతే పాత ప్రోడక్ట్ ఓల్డ్ ప్రోడక్ట్ అప్డేషన్ కావడం కానీ, ఇట్లాంటిది జరిగిన సిచ్యువేషన్లో మనం ఏం చేయాలో షూడ్ అప్లోడ్ యువర్ కేటలాగ్స్ ఆల్సో. సేమ్ థింగ్ మనం వెబ్సైట్స్ అప్లోడింగ్ చేస్తుంటాము, అప్డేషన్ చేస్తుంటామా, సైమల్టేనియస్గా కేటలాగ్స్ దాంట్లో ఒక ఇమేజ్ కంటెంట్ కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి updated and maintenance. Content management and the product description is the final for your product. What is the content management? That is the brief of your product. మీ యొక్క briefing of the product. మొబైల్ ఫోన్స్ కొంటున్న మొబైల్ ఫోన్ యొక్క రెజల్యూషన్స్, దాని యొక్క పిక్చర్స్, కెమెరా, ఓకేనా, ర్యామ్ స్టోరేజ్, స్పీడ్ కెపాసిటీ, ప్రాసెసర్ కెపాసిటీ, దీస్ ఆర్ ద కంటెంట్ మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మేనేజ్మెంట్ అంటే బ్రీఫ్ డిస్కషన్. Again, what is the description of the product? Description of the product అంటే దానికి వారంటీ కావచ్చు, దానికి ప్రొలాంగ్ అంటే దానికి కెపాసిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, సిసి క్యామ్ కావచ్చు, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఓకేనా, ఆ పిక్చర్ వ్యూ, మొత్తం క్లియర్ డిస్క్రిప్షన్ ఉండేదే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్. ఇవన్నీ ఒకే దాంట్లో కంటెంట్గా ఉండి మనం చేసేదాన్నే కేటలాగ్ మేనేజ్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. We will see one by one. And ఈ కేటలాగ్ మేనేజ్మెంట్, వెబ్ కంటెంట్ అండ్ కేటలాగ్ ప్రాసెసర్. వాట్ ఈస్ ద వెబ్ కంటెంట్ అండ్ కేటలాగ్ ప్రాసెస్ మీన్స్ ద సొల్యూషన్ ఆఫర్స్ యూ ఫుల్ రేంజ్ ఆఫ్ ద కంటెంట్ ప్రొడక్షన్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. అవర్ కేటలాగ్ ప్రాసెసింగ్ సర్వీస్ ఫర్ వెబ్ స్టోర్స్ ఇంక్లూడింగ్ ద కన్వర్టింగ్ సప్లయర్స్ పేపర్ catalogs to the internet, updating online catalogs and building web-based catalogs. Okay, see what is meant by web content and catalog processing. And catalog processing ante emi web content ante nothing but మనం ఆన్లైన్ అంటేనే ప్రతి ఒక్కటి డిజిటల్ మోడ్ గానే ఉంటుంది. దర్ ఇస్ నో ఫిజికల్ గా మనం టచ్ చేయడం కానీ, దాని యొక్క సెన్సెస్ కానీ మనం చూడడం కానీ ఏమి కానీ జరగదు. ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్ అన్నప్పుడు ఈ కామర్స్ బిజినెస్ అంటే ఆన్లైన్ కదా. మనం చూసే ఇమేజెస్ కానీ, దాని యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, దాని యొక్క ప్రైస్ కావచ్చు, దాని యొక్క రెజల్యూషన్, సైజ్, కలర్ కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ డిజిటల్ మోడ్. దట్ ఈస్ ద కేటలాగ్ ప్రాసెసింగ్ అంట. హియర్ సి దట్ ఈస్ ద పేపర్ కేటలాగ్స్ టు ద ఇంటర్నెట్ అన్న. వై పేపర్ కేటలాగ్ అంటే ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు షాపింగ్ మాల్ కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, హోటల్స్ లో చూసినారంటే దే ఆర్ మెయింటైన్ ద కేటలాగ్. సి వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దే ఆర్ అవైలబుల్, వాట్ ఆర్ ద ఫుడ్స్ దే హ్యావింగ్, ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, దాని యొక్క క్వాలిటీ ఎంత, కంటెంట్ ఎంత, దాని యొక్క రేట్ ఎంత, ఇంక్లూడింగ్ ద ప్రైస్. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ అంటాం. అంటే వాళ్ళ దగ్గర ఉండే ఫుడ్ కంటెంట్ మొత్తం ఏం చేసింటారో హోటల్స్ లో చూసినారంటే కేటలాగ్స్ మ్యాక్సిమం హోటల్స్ చూడొచ్చు, లేకపోతే మీకు షోరూమ్స్ లో ఏదన్నా అవైలబుల్ ఆఫ్ ద ఫ్రిడ్జ్, టీవీస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలివిజన్స్ అవైలబుల్ అంతా కూడా వాళ్ళ యొక్క బుక్స్ టైప్ లో మేనేజ్ చేసేదాన్ని కేటలాగ్. దట్ ఈస్ ద పేపర్ కేటలాగ్. హియర్ ద సేమ్ థింగ్, ద కేటలాగ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ
ఈ-కామర్స్ డిజిటలైజ్డ్, అదే పేపర్ మాన్యువల్లో ఉండే ప్రింటింగ్ కానీ ఇమేజెస్ కానీ మనం డిజిటలైజ్ చేసేదాన్నే ఈ కంటెంట్ క్యాటలాగ్స్ అంటారు. దాని యొక్క యూజేజెస్ ఏమి? బిల్డింగ్ ద వెబ్ బేస్డ్ క్యాటలాగ్, అప్డేటింగ్ ఆన్లైన్ క్యాటలాగ్స్ అండ్ బిల్డింగ్ ద వెబ్ బేస్డ్ క్యాటలాగ్. అంటే ఉన్న మాన్యువల్గా ఉండేదాన్నే డిజిటలైజ్గా చేసి కన్వర్ట్ చేసేదాన్నే వెబ్ కంటెంట్ అండ్ క్యాటలాగ్ ప్రాసెసింగ్ అంటారు. ప్రాసెసింగ్ నథింగ్ బట్ మీ యొక్క ఇమేజ్ని ఏమి చేయాలా, దాన్ని ఎట్లా కస్టమర్ వ్యూ చేయాలా అనే ఒక ఉద్దేశం. ఓకేనా? దాన్ని క్యాటలాగ్ దాన్ని మనం డిస్ప్లే చేసేదాన్ని క్యాటలాగ్ ప్రాసెసింగ్ అంటారు. See how to build a catalog building and indexing. What is catalog building and indexing? See, building and indexing. Indexing nothing but మనం అప్పుడే చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ లో కావచ్చు, మనకు గైడ్స్ లో కావచ్చు. ఇండెక్స్ అంటేనేమి? ఈజీ టు రెఫర్స్ ద మెయిన్ పేజెస్. ఓకే, మీకు ఇక్కడ కంప్యూటర్స్ అనేసి ఉంటుంది. కంప్యూటర్స్ ఎక్కడ ఉందో తెలియదు, జస్ట్ క్లిక్ ద ఇండెక్స్. ఇండెక్స్ లో కంప్యూటర్స్ క్లిక్ చేసి ఆటోమేటిక్లీ ద ఇండెక్స్ పేజ్ రెఫర్స్ టు ద మెయిన్ పేజ్. ఇండెక్స్ పేజ్ లో 15 అనుకోండి, మెయిన్ పేజ్ లో 15 కి రెఫర్ అవుతుంది అనమాట. That is the indexing. See, our e-commerce product catalog, indexing and building services created with the only real objective of making browsing and shopping easy, convenient and friendly for your customer prospects. See, maximum ఈ క్యాటలాగ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, దానికి యూజ్ చేస్తున్నామా? ఇది లేకపోతే మనకు ఆన్లైన్ బిజినెస్ జరగదా? ఎందుకు? ఇది అవసరమా? ఆన్లైన్లో ప్రోగ్రామ్ చేసినాము, వాడు హెచ్ఆర్ఈఎఫ్ లింక్స్ ఇస్తున్నాము, ఆ ప్రోడక్ట్ కావాల్సిన వాడు క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు యాడ్ ద చార్ట్. వాళ్ళ చార్ట్లో యాడ్ అయిపోతుంది అండ్ పేమెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇదంతా ఎందుకు అవసరమా? ఎస్, ఇట్ ఈస్ ద నీడ్ టు యాక్సెస్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ యొక్క కలర్, దాని యొక్క వ్యూ, దాని యొక్క విజన్, దాని యొక్క సైజ్, ఓకేనా, లెంత్, బ్రెడ్త్, హైట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ ప్రోడక్ట్, ఇదంతా కూడా మనము ఆ డిజిటల్ మోడ్లో చేసి పెట్టేదాన్నే మనం క్యాటలాగ్ బిల్డింగ్ అండ్ ఇండెక్సింగ్ అంటాం. ఇయర్ అంటే డిజిటల్ సిగ్నేచర్స్ ఈస్ ఆఫరింగ్ aesthetically and appearing online catalogs, building services, DSS experts and well trained catalogs building. అంటే ఆ క్యాటలాగ్స్ కూడా దాని యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇది ఉంటేనే కదమ్మా మనకి మీరు మామూలుగా మీరు మొబైల్లో కానీ చూసినారంటే ఎట్లుంటుందమ్మా? మొబైల్లో మీరు పిక్చర్ తీసుకుంటారు, పిక్చర్ తీసి జస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఏముంటుంది? దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ కాదు. కాబట్టి హియర్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ యువర్ ఇమేజెస్. whereas here in e-commerce చూడండి, e-commerce the content has been maintained by ANSI, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. ఏమి ఇస్తుందో ఎక్స్టర్నల్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ ని బేస్ చేసి ఆన్లైన్ సైట్స్ మొత్తం వర్క్ అవుతుంది, అంటే ఈ-కామర్స్ సైట్ మొత్తం వర్క్ అవుతుంది. సేమ్ TSS ఫార్మాట్ నథింగ్ బట్ an డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ is a computerized program using support determination అంటే మనకు రెజల్యూషన్స్ కావచ్చు, ఇదంతా కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్యూటరైజ్డ్. దాన్ని కూడా మనము క్లియర్ డెసిషన్ మేకింగ్ ఎట్లుంటుందంటే ఆ క్వాలిటీ కంటెంట్ని కూడా మనం చెక్ చేస్తే క్లియర్గా కనబడితేనే కేటలాగ్ క్లారిటీ ఉంటుంది. దట్ ఈస్ ద డిజిటలైజ్డ్. CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామా? వేరాజ్ HTMLకి CSSకి కలర్ కోడింగ్ డిఫరెన్సెస్ ఏమేమి ఉంటుందమ్మా? ఆర్ యూ సీన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ HTML కలర్ కోడ్కి CSS కలర్ కోడ్కి? చూసినారా? CSS ఎందుకు యూజ్ చేస్తాము? స్టైల్ షీట్, దట్ ఈస్ ద డిజిటల్ HTML. అంటే డైనమిక్ HTMLగా మనం కన్వర్ట్ చేయాలి. మన వెబ్ పేజెస్ అంతా ఏమవుతుంది? స్టాటిక్, అనదర్ వన్ ఇస్ డైనమిక్. స్టాటిక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ అన్నప్పుడు స్టాటిక్లో ఎట్లా ఉంటుంది? ప్లెయిన్ టెక్స్ట్, ఓకేనా, ప్లెయిన్ కలర్స్ ఉంది. వేరాస్ ఇన్ డైనమిక్లో చూసినట్టు వీ హ్యావ్ క్రియేట్ మల్టిపుల్ కలర్స్, ఓకే, విత్ ద డిజిటల్ బోర్డ్. అంటే డిజిటల్ అనేది అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందమ్మా. దట్ ఈస్ ద ఫినిషింగ్. ఆ ఫినిషింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామో డైనమిక్ వెబ్సైట్గా క్రియేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ CSS క్యాస్కేడింగ్ స్టైల్స్. సీ ద డిఫరెన్స్ స్టాటిక్కి డైనమిక్ ఏముంటుంది? ఇది కన్స్టెంట్గా ఉంటుంది, అది అంటే మల్టిపుల్స్ ఇమీడియట్గా చేంజ్ అవుతాను. వెబ్సైట్ వెబ్ డిజైనింగ్ కానీ చేంజ్. సేమ్ థింగ్ ఇక్కడ DSS experts and well trained catalogs building professional focuses on handling all kinds of catalogs building projects from scratch. We are able to add an online dimension to your physical product catalogs and thereby completely transforms both presentation and accessibility of once the product you are visited means nothing but customers.
కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు దాని యొక్క క్వాలిటీ కానీ కంటెంట్ కానీ క్యాటలాగ్స్లో అట్రాక్షన్ అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ పిక్చర్ సేమ్ ఇమేజెస్ మీకు ఆన్లైన్లో విజిబుల్ కనబడుతుంది. ఓకేనా? ఈవెన్ దో దర్ ఇస్ నో కలర్ విజన్, కలర్ కూడా మీకు ఏం కలర్స్ అన్నా కానీ యాజ్ ఇట్ ఇస్ బ్లాక్, బ్లూ, వైలెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైవ్లో ఏముందో అదే కలర్నే మనము ఎగ్జాస్ట్ చేసి ఆ కలర్ డిస్ప్లే కావాల్సి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ టు క్రియేట్ ఎ క్యాటలాగ్స్. ఓకే, ఈవెన్ దో ఫోటోషాప్స్లో దీంట్లో ఎడిట్ చేసినా కూడా మీకు ఇది అనేది రాదనమాట. సో దే ఆర్ మెయింటైనింగ్ దట్ టూల్, దట్ ఈస్ ద డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తాం, ఈ పిక్చర్స్ని అప్లోడ్ చేసి ఇమీడియట్గా ఆ క్లారిటీ తెప్పించుకుని డిస్ప్లే చేసేదే డిఎస్ఎస్ సొల్యూషన్స్ అంటారు. దిస్ ఈస్ ద క్యాటలాగ్ బిల్డింగ్ అండ్ ఇండెక్సింగ్. ఓకే, హౌ టు కేటగరైజ్ ద సర్వీసెస్. వాట్ ఈస్ ద కేటగరైజింగ్ అంటే మనకు ప్రోడక్ట్ని ఏమి కేటగరైజ్ చేస్తే ఎందుకు కేటగరైజ్ చేయాలా? సి ద solutions product categorization services make sure that you are never fail into the trap. We over 11 years of experience categorized products for a number of different industries including however not limited by clothing, electronics, computers, lighting, sports, etc. accessories. Okay, అంటే మింగిల్ అయి ఉంటుంది కామన్గా మనకు పర్చేసింగ్ మనకు పర్చేసింగ్ ఏముంటుందమ్మా కామన్గా మనం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ ఇన్ యువర్ బజార్స్లో లేకపోతే షాపింగ్ మాల్లో పోయినప్పుడు ద నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈస్ అవైలబుల్ ఇన్ షాపింగ్ మాల్ ఆల్సో. స్పోర్ట్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ అవైలబుల్. వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ కొన్ని కంపెనీస్లో మొత్తం మింగిల్ చేసి పెట్టి అంటే మీరు ఏదైనా పర్చేస్ చేస్తారమ్మా, ఏం పర్చేస్ చేస్తారు, టోటలీ ద కస్టమర్ క్యాన్ కన్ఫ్యూజ్. అంటే వాడికి కావాల్సిన ప్రోడక్ట్ ఉన్నా కూడా వాడు ఏది కొనాలి ఏది కొనకూడదు డెసిషన్ తీసుకోలేకపోతాడు. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్స్కి మనం ఏం చేస్తాం, అట్లాంటిది రైజ్ అవుతుంది కాబట్టి వీఆర్ సపరేటింగ్ ద ప్రోడక్ట్స్. కేటలాగ్స్లో మనం ఆ ప్రోడక్ట్స్ మొత్తం సపరేట్ చేసి అంటే ఏ ప్రోడక్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించిందంతా స్పోర్ట్స్కి ఇట్లా వి సపరేట్ ద ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, లైటింగ్, స్పోర్ట్స్ ఎక్సెట్రా, ఇట్లా ఆ ప్రోడక్ట్స్ మొత్తం సపరేట్ చేసేదాన్ని కేటగరైజ్డ్ సర్వీసెస్ అంటారు. ఓకే, కేటగరైజ్ ఎందుకు చేస్తున్నామంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే కస్టమర్ ఏం చేస్తాడమో మనం ఆన్లైన్లో మొత్తం మింగిల్ చేసి లైటింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మొత్తం మింగిల్ చేసి వాడికి ఏ ప్రోడక్ట్ ఏం సెలెక్ట్ చేస్తే దానికోసం తెలియదు, ఎక్కడ ప్రోడక్ట్ ఏముందనేది కూడా తెలియదు అనమాట. ఓకే, సర్చ్ ఇంజిన్లో పోయి మనం గూగుల్ సర్చ్ ఇంజిన్లో మనకు తెలియదని ఎత్తుకున్నట్టు ఉంటుంది అనమాట. అట్లా కస్టమర్ వచ్చి ప్రతిసారి ఎత్తుకుంటున్నాడు అంటే ఈ క్యాన్ సాటిస్ఫై టు పర్చేజ్ ఇన్ ఈ కామర్స్. వాడు దానికన్నా ట్రెడిషనల్ పోతేనే మార్కెటింగ్ పీపుల్, సేల్స్ మెన్ ఏం చేస్తారంటే దే రిప్రజెంటింగ్ ద ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్ గురించి వాడు అరుచుకొని కొట్టుకొని అమ్మేస్తా ఉంటాడు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తాడు, మా ఆన్లైన్ పర్చేస్ చేసి రాడు కదా. సో ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ అంటేనే ఏమంటే నథింగ్ బట్ ఈజీ ఫ్రెండ్లీ యాక్సెస్. అంటే ఉన్న చోట్లో 24/7 ఇట్లా అన్నీ ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఆ డిజైనింగ్ కానీ ఆ ఇండెక్సింగ్ క్యాటలాగ్స్ కానీ లేకపోతే కస్టమర్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఓకే, సో హియర్ ద ప్రోడక్ట్స్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సర్వీసెస్. అంటే ఏదేది ఏఆర్ రిలేషన్స్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా దాని ఇమేజెస్ని ఇండెక్సింగ్ మేనర్గా చేసి డివైడ్ చేసి ఈజీ యాక్సెస్గా పెడితేనే పెట్టేదాన్నే మనము కేటగరైజ్డ్ సర్వీసెస్ అంటాం. Hassles are to studying the product categorization, taxonomy and web stores taxonomy will make sure that you can
instead of concentrate on running your organization in a productive manner while we look after the rest. See, this is the concrete and concrete nothing but a foundation. అంటే జస్ట్ లైక్ పిల్లర్ పిల్లర్ అంటే మన యొక్క సేల్ కి పిల్లర్ కావాలి కదమ్మా. మీ యొక్క సేల్ ఇంక్రీజ్ కావాలంటే ఎట్లా ఉంటుంది, వాడిపో ఎత్తుక్కోలేడు అనమాట, సంతలో ఎత్తుకున్నట్టు ఎత్తుకోలేడు. సి హియర్ కేటగరైజ్డ్ ద ప్రోడక్ట్, కేటగరైజ్ చేసినప్పుడే ఈజీ టు యాక్సెస్, కస్టమర్ ఈజీగా అట్రాక్ట్ అవుతాడు, ఈజీగా యాక్సెస్ చేస్తాడు. అంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అంటేనే ఏమి, ఎప్పుడన్నా కానీ ఈజీగా యాక్సెస్ చేసుకునేదాన్ని మనం ఫ్రెండ్లీ యాక్సెసింగ్ అంటాం. హియర్ ఫ్రెండ్లీ యాక్సెస్ లేనప్పుడు ఏమవుతాడు, కస్టమర్ కెనాట్ యాక్సెస్. సో వీ కేటగరైజ్డ్ ద ప్రోడక్ట్స్, then only it is easy to access the product for your customers. అంటే సపరేట్ చేసి దాన్ని ఆ ప్రోడక్ట్స్ మొత్తం ఇమేజెస్ కావచ్చు, దాని డిస్క్రిప్షన్ మొత్తం సపరేట్ చేస్తేనే they can access easily your products. Okay, these are the product categorization. Is it clear? Having any doubts on this product categorization, products lo em doubts unnaya? Okay, see what is editing image ante emi, ఎందుకు ఎడిట్ చేయాలా? నెంబర్ 1, మనం ఫోటో వాట్సాప్ లో క్లిక్ చేసి మీ యొక్క ఇమేజెస్ కాబట్టి డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేస్తాం. సీ ద క్లారిటీ ఆఫ్ యువర్ ఇమేజెస్. ఓకే, మీ యొక్క ఇమేజ్ క్లారిటీ చూడమ్మా, మీకు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే కలర్ లైటింగ్ కావచ్చు, డల్ గా ఉంది. వెరాస్ హియర్ ఎడిటింగ్ ఎందుకు పెడుతున్నాడంటే, అంటే ఈ 8 పార్ట్స్ అంటే కేటగిరీస్ లో, ఈ కేటలాగ్స్ లో ఈ 8 పార్ట్స్ కంబైన్ అయితేనే ఒక కేటలాగ్ డిజైన్ అవుతుందమ్మా. What are the parts ante indexing, okay na, categorized and processing the catalogs and editing images. Editing images is the main role to develop the catalog. Em untundi, providing retail photo editing services to your customers for over 11 years now. We have been providing commercial ante 11 years in the past, 10 to 15 years 10 to 11 years e-commerce site anedi peak stage potunnamma. Ante before that దానికి ఉన్నట్టే ఈ-కామర్స్ అంటే తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ తక్కువ ఉంటుంది. సి మీకు పర్చేస్ ఇచ్చేస్తే దానికి కొరియర్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లాంటిది ఎక్కువ ఉంటుంది. నవ్ డేస్ 2000 పైన పర్చేస్ ఆటోమేటిక్లీ దే ఆర్ సప్లయింగ్ యూ ఫ్రీగా మీకు కొరియర్ ఛార్జెస్ లేకుండా పంపిస్తున్నాడు. అంటే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సి wherever you been providing a commercial photo editing services for a wide selection of vertical, including however not limited by the apparel, furniture, jewels, phone, etc. That is the category. అంటే ఏదైనా కావచ్చు, మీరు ఏం పర్చేస్ చేస్తున్నారో దాని క్లారిటీ ఆఫ్ ద ఇమేజ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ల్యాప్టాప్, డెస్క్టాప్, ఫర్నిచర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫర్నిచర్ కొంటున్నారంటే ఇమేజ్ లేకుండా జస్ట్ ఫర్నిచర్ ఉంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ టు పర్చేస్ ద ఫర్నిచర్? వాడు ఇస్తాడు సైజ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్, సోఫా సీట్ అంటున్నాడు. ఓకే, ఆ ఇమేజ్ ఏమో కలర్ ఏమో మీకు తెలియదు. హౌ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ దమ్, హౌ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ఫర్నిచర్? మనకి ఏం ప్రోడక్ట్ అని తెలియదు, దాని యొక్క లెంత్ తెలియదు, దాని యొక్క కలర్ తెలియదు, దాని యొక్క క్వాలిటీ, డిస్క్రిప్షన్, వీ డోంట్ నో ఎనీథింగ్. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద ప్రోడక్ట్? ఈ టోటలీ డిఫికల్ట్ టు పర్చేస్ ద ప్రోడక్ట్స్ ఇన్ ఆన్లైన్. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఎడిటింగ్ ఇమేజెస్ అంటే టెక్స్ట్ కంటెంట్ లేకుండా ఉన్న యాజ్ యూజువల్ ఉన్న ఫోటోని తీసుకునేసి దాని యొక్క క్లారిటీ, దాని యొక్క ఇమేజ్ కలర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎడిట్ చేస్తేనే ఇట్ గివ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, ఎడిట్ చేసి డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేసి మనము యాక్చువల్గా ఇమేజ్ ఇన్సర్ట్లో ఏం చేస్తున్నామో, యాక్చువల్గా వెబ్ పేజ్లో ఇమేజ్ ఎస్ఆర్సి అనేది ఇమేజ్ సోర్స్ ఇచ్చేసి డిస్ప్లే చేస్తున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ. దాంట్లో క్వాలిటీ ఉన్న సైజ్ ఉన్నట్టు వస్తుంది. బట్ వీ నీడ్ అ క్వాలిటీ. ఎందుకు అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే క్వాలిటీ. సీ ద క్యాటలాగ్ అంటే మనం కొన్ని క్యాటలాగ్స్లో చూడొచ్చు, మన షోరూంలో కూడా ఆ ప్రింటింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఎందుకు అంత కాస్ట్ పెడుతున్నాడు అంటే కస్టమర్ అట్రాక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో ఇన్ ఆన్లైన్ బిజినెస్ ఆల్సో కస్టమర్ ఇస్ ద మెయిన్ సోర్సెస్. అట్లాంటప్పుడు కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఆ క్యాటలాగ్స్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, ఇమేజ్ క్రాప్ చేసి ఆ ఇమేజ్ డీటెయిల్స్ మొత్తం నీట్గా అప్లోడ్ చేసి దాన్ని ఆ విజన్ ఒకసారి చూస్తేనే ఆ కలర్ అట్రాక్షన్ అట్లాంటి చేసేదాన్నే మనం ఎడిటింగ్ ఇమేజింగ్ సర్వీసెస్. దిస్ ఇస్ ఆల్సో వన్ సర్వీస్. ద ప్రోడక్ట్ అంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఇదంతా కూడా చేస్తారు. అంటే వెబ్సైట్ ఓన్గా రన్ చేస్తుంది కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అలీబాబా, డిఫరెంట్ సైట్స్. ఆ సైట్ వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ ఇమేజ్ ఎడిటింగ్ సర్వీసెస్. ఓకే, having any doubts on this one? No sir. Okay.
These are the editing services ma. Net problem valla idayindi. Right? Okay, sir. Okay ma. See how catalog has been conversion services. What is the conversion services? Conversion services ante ఏమి ఎందుకు కన్వర్షన్ చేసుకోవాలా? See in e-commerce services pairs with connected with over a 10 years has been provided integrated services of the global customers. E-commerce అంటే not only in our state or district ma, it is a global services. ప్రపంచం మొత్తం ఆ సర్వీసెస్ అంటే ఆన్లైన్ స్టోర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. See, we ensure that we are a physical product catalog is properly processed through our catalog conversion services. See, this is the catalog conservation services. Conservation services nothing but a process through our catalog conservations. అంటే మన catalog ని మాన్యువల్ గా తీసి దాన్నే కన్వర్ట్ చేసే దాన్నే కన్జర్వేషన్స్ అంటారు. కన్వర్షన్ సర్వీసెస్ అంటారు. అంటే మాన్యువల్ గా ఉంటుంది కదమ్మా, మన ఇమేజెస్ మొత్తం మాన్యువల్ గా ఉండేదాన్నే మనము డిజిటలైజ్డ్ గా కన్వర్ట్ చేసేదాన్ని కన్వర్షన్. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే లేకపోతే మాన్యువల్ గా ఎంత డేటా అనేది అప్లోడ్ చేస్తారమ్మా. దాని యొక్క స్పేస్ కూడా కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ అవర్ సర్వీసెస్. అంటే యూటిలైజేషన్ ఆఫ్ ద కేటలాగ్ రెడీ కావాలంటే ఏమికల్లా ఇన్ని మనకి ఇంపార్టెన్స్ అవుతుంది. దిస్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ సర్వీసెస్. See, electronic catalogs to create it more compatibility to be uploaded on your web stores. That is the catalog product uploading services product provided by our experts. Ensure that the output is really as per your unique requirements. Your e-store will perform optimally only when it has an efficiently managed product catalog. అంటే మన ఈ-కామర్స్ లో మన ప్రోడక్ట్స్ ఏముంటుంది, క్లారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్న ప్రోడక్టే యాజ్ యూజువల్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే, యాజ్ యూజువల్ గా డిస్ప్లే అయ్యేదానికి మనం ఆ ఇమేజ్ మొత్తము కన్వర్ట్ చేసి ఎడిటింగ్ అంతా క్లియర్ చేసినాక కన్వర్ట్ చేసేదాన్నే కేటలాగ్ కన్వర్షన్ సర్వీసెస్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ మా? Yes, sir. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. Okay. And finally, e-commerce catalog updating and maintenance. Why you are updating, why you are maintaining this catalog means అంటే అప్ టు డేట్ ద ప్రోడక్ట్స్ అప్ టు డేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది, డిలీట్ అవుతూ ఉంటుంది. సపోజ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ ప్రోడక్ట్ అప్గ్రేడ్ కావచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం అప్డేటింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు చేస్తారన్నమాట. దట్ ఈస్ ద మెయింటెనెన్స్ టీమ్ విల్ మెయింటైన్ ద మెయింటెనెన్స్. ఓకే, అప్డేటింగ్ అనేది సాఫ్ట్వేర్ మనకు మానిటరింగ్ టీమ్ విల్ మానిటర్ ద అప్డేషన్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ అండ్ catalogs. See, when a department of the team professionals who have years of experience in catalog updating services and may process any raw format of product details into effective catalogs
prepared to be uploaded on the business entertainment website. A properly updated product catalogs keep your website live and ensuring that appealing you do miss any businesses chances thus maximize the effective on your company. ఎందుకు అప్డేషన్ మెయింటెనెన్స్ కావాలంటే సీ ద డిఫరెన్సెస్ అంటే మన కస్టమర్స్ని మన దగ్గర నుంచి మిస్ చేసుకునేకి ఛాన్సెస్. ఎందుకంటే స్టిల్ యూ ఆర్ ఇన్ ఓల్డ్ డేటెడ్లో ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఏమి అప్లోడ్ చేయకుండా ఏమవుతుంది, ఇంకో కంపెనీ ఏం చేస్తుంది ఆటోమేటిక్లీ దే ఆర్ క్యాప్చర్ అవర్ కస్టమర్స్. వాళ్ళు ఈజీలీ దే ఆర్ క్యాప్చరింగ్ అవర్ కస్టమర్స్. ఎందుకంటే మనం ఇంకా అప్డేషన్ కాకుండా ఓల్డ్ ప్రొడక్ట్ అమ్ముకుంటా ఓల్డ్ రేట్లో ఉంటుంటే ఏం చేస్తారు ఆటోమేటిక్లీ న్యూ ప్రోడక్ట్ ఉండే చోట్లనే కస్టమర్ వెళ్ళిపోతారు అనమాట. అట్లాంటి ఛాన్సెస్ జరగకుండా ఉండడానికి ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్ అండ్ మెయింటైన్డ్ ఇన్ catalogs. Okay, then only the customer can attract to buy the products in our websites. మన సైట్లో మన బిజినెస్ డెవలప్ చేయాలన్నా కానీ దీంట్లో కంటిన్యూ కావాలన్నా ఏం చేయాలా, మస్ట్ అండ్ షుడ్ అది మెయింటైన్ అప్డేటింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ దో అవర్ స్టడీస్ ఆల్సో మీ యొక్క సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. మీరు అప్డేటెడ్ వర్షన్లో ఉంటేనే మీకు ఈజీలీ యాక్సెస్ ప్రోగ్రామింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా కంటెంట్ కావచ్చు, యూ మే యాక్సెస్ ఈజీలీ. ఓకేనా, దెన్ ఓన్లీ యూ క్యాన్ లర్న్ ఈజీలీ. ఇంకా అప్డేషన్ లేకుండా ఒక ఓల్డ్ వర్షన్లోనే ఉన్నారంటే HTMLలోనే ఉన్నారంటే ఏమవుతుందో ఏమీ రాదు. ఓకేనా, యూ కెనాట్ ఏబుల్ టు డెవలప్ ద వెబ్ పేజెస్. HTML వచ్చింది, XML వచ్చింది, PHP, ఓకేనా, బూస్ట్రాప్, వర్డ్ప్రెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దేర్. మీరు ఒక్కసారి అది నేర్చుకుంటేనే యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ డైనమిక్ వెబ్సైట్స్. ఓకే, సి దట్ ఈస్ ద థింగ్ హియర్ ద catalogs ఆర్ అప్డేటింగ్ అండ్ మెయింటెనెన్స్. ఎందుకు అప్డేటింగ్ మెయింటెనెన్స్ అంటే సి అంటే మనకు ప్రోడక్ట్స్ అప్డేషన్స్లో ఉంటేనే దెన్ ఓన్లీ ద కస్టమర్ క్యాన్ అట్రాక్ట్ టు బై ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్స్. ఇజ్ ఇట్ క్లియర్? అంటే అప్డేషన్స్ అనేది ఇందుకే మన దగ్గర నుంచి కస్టమర్ ఎక్కడ పోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, డైనమిక్స్ అంటే అప్ టు డేట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదో కొత్త ప్రోడక్ట్ ఇమీడియట్లీ యూ అప్డేట్ ద ప్రోడక్ట్. సి సచ్ అంటే 2-3 years బ్యాక్ మీకు మొబైల్ ఫోన్స్ కావాలంటే కొత్త మొబైల్ MI వచ్చిందంటే ఇమీడియట్గా అన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతుంది. MI ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫ్లిప్కార్ట్, ఇట్లా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్. అంటే ఆ కంపెనీ వాడు తప్పితే ఇంకో అమ్మాయికి ఛాన్సెస్ లేదు, బికాస్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ దట్ కంపెనీ. అంటే 10 to 5 minutes కంతా మీరు టెండర్ బ్లాక్ చేయాలి, లేకపోతే అది కూడా మిస్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే అప్డేషన్స్లో ఉంటేనే కస్టమర్ క్యాన్ అట్రాక్ట్. ఓకేనమ్మా, for that purpose only you are upgrading your catalogs and maintaining the catalogs up to date. Is it clear? Having any doubts on this, ma? No, sir. Okay, if you having any doubts please raise your questions, otherwise we go for next session. This is the management services. What is the management services and overall అంటే మీ యొక్క వీడియో కావచ్చు, దాని యొక్క కంటెంట్ కావచ్చు, ప్రోడక్ట్ క్యాటలాగ్ డిసైడ్స్ హెల్పింగ్ యూ సేవ్ ద టైమ్ అండ్ ఎకనామిక్స్ యువర్ ఎక్స్పెండిచర్స్. ఎందుకు ఓవరాల్ క్యాటలాగ్ చేస్తున్నామంటే మీరు ప్రింటింగ్ కానీ లేకపోతే డిజిటల్ అంటే మాన్యువల్గా కాంప్లెక్స్ కానీ ఇదంతా ఏమి ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్లైన్ అండ్ అప్డేటెడ్ అప్ టు డేట్. ప్రతి దాన్నే మనం ఇమేజ్ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసి దాన్ని కస్టమర్ని యాక్సెస్ చేసుకున్నట్టు చేసేదాన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. Is it clear? Having any doubts, ma? If you having any doubts, please raise your questions. No, sir. Okay.